హాయ్ ఫ్రెండ్స్. ఒక ఇంట్రోవర్ట్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకపోతే యాటిట్యూడ్ ఉందేమో అంటారు. క్రౌడ్ని అవాయిడ్ చేస్తే పీపుల్ని ఇష్టపడరేమో అంటారు. ఒంటరిగా ఉండటం ఇష్టపడితే లోన్లీగా ఉన్నారేమో అనుకుంటారు. కానీ నిజమేమిటంటే ఇంట్రోవర్ట్స్ గురించి మనం చూసేది వాళ్ళ పర్సనాలిటీలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. వాళ్ళ మైండ్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ లేయర్స్ ఉన్నాయి. మరి మీరింకా పార్ట్ 1 చూడకపోతే ముందు ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే పార్ట్ 1లో మనం ఇప్పటికే ఇంట్రోవర్ట్స్ గురించి 4 పవర్ఫుల్ సైకలాజికల్ ట్రేట్స్ చూశాం. వాళ్ళ ఎనర్జీ ఎలా రీఛార్జ్ అవుతుంది, వాళ్ళు ఎందుకు మాట్లాడే ముందు ఎక్కువగా ఆలోచిస్తారు, స్మాల్ టాక్ వాళ్ళని ఎందుకు డ్రెయిన్ చేస్తుంది, మరియు వాళ్ళు ఎందుకు డీప్ అబ్జర్వర్స్ అవుతారు. ఆ ఫౌండేషన్ అర్థమైతేనే ఈ పార్ట్ 2లోని సైకాలజీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు పార్ట్ 1 చూడకపోతే ముందది చూసి మళ్ళీ ఇక్కడికి రండి. ఇప్పుడు ఇంట్రోవర్ట్ మైండ్లోని ఇంకా 6 హిడెన్ సైకలాజికల్ ట్రేట్స్ని చూద్దాం. పాయింట్ 5. దే హ్యావ్ రిచ్ ఇన్నర్ వరల్డ్స్. ఇంట్రోవర్ట్ బయట క్వైట్గా కనిపించవచ్చు, కానీ లోపల ఒక పవర్ఫుల్ యూనివర్స్ ఉంటుంది. వాళ్ళ ఇమాజినేషన్ డీప్, వాళ్ళ ఇంటర్నల్ కాన్వర్జేషన్స్ ఇంటెన్స్. రీడింగ్, రైటింగ్, మ్యూజిక్, ఆర్ట్ ఇవి వాళ్ళకి ఎస్కేప్ కాదు, ఇవి వాళ్ళ ఇన్నర్ యూనివర్స్. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు బోర్డ్ కాదు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనర్థం. అందుకే ఇంట్రోవర్ట్కి ఒంటరిగా ఉండటం లోన్లీనెస్ కాదు, అది వాళ్ళకి తమతో తాము కనెక్ట్ అయ్యే సమయం. పాయింట్ 6. దే ఆర్ సెలెక్టివ్లీ సోషల్. ఇంట్రోవర్ట్ యాంటీ సోషల్ కాదు, సెలెక్టివ్ సోషల్. వాళ్ళు అందరితో కంఫర్టబుల్ కాకపోవచ్చు, కానీ రైట్ పీపుల్తో వాళ్ళు కంప్లీట్గా ఓపెన్ అవుతారు. ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి, సేఫ్టీ ఫీల్ అవ్వాలి, జడ్జ్మెంట్ లేకూడదు. అప్పుడు ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది ఫేక్ పర్సనాలిటీ కాదు, అది సెక్యూర్ ఎన్వైరన్మెంట్. అందుకే ఇంట్రోవర్ట్ని అర్థం చేసుకోవాలి అంటే పేషెన్స్ అవసరం. పాయింట్ 7. ఓవర్ స్టిమ్యులేషన్ ఓవర్వెల్మ్స్ దెమ్. బ్రైట్ లైట్స్, లౌడ్ సౌండ్స్, మల్టిపుల్ కాన్వర్జేషన్స్ ఇవి ఇంట్రోవర్ట్ బ్రెయిన్కి ఓవర్లోడ్. వాళ్ల నర్వస్ సిస్టమ్ హై సెన్సిటివిటీ మోడ్లో ఉంటుంది. అందుకే వాళ్ళు బ్రేక్స్ తీసుకుంటారు, ఏకాంత సమయం కోరుకుంటారు. ఇది యాటిట్యూడ్ కాదు, ఇది నర్వస్ సిస్టమ్ రెగ్యులేషన్. అందుకే వాళ్ల సైలెన్స్ డిస్రెస్పెక్ట్ కాదు, సెల్ఫ్ కేర్. పాయింట్ 8. దే బిల్డ్ డీప్ బాండ్స్. ఇంట్రోవర్ట్స్ క్యాజువల్ ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయకపోవచ్చు, కానీ ఒకసారి బాండ్ బిల్డ్ అయితే లైఫ్ టైం లాయల్గా ఉంటారు. వాళ్ళు డ్రమాటిక్ ఎఫెక్షన్ చూపకపోవచ్చు, కానీ కన్సిస్టెంట్ సపోర్ట్ ఇస్తారు. లేట్ నైట్ కాల్ కావాలి అంటే వాళ్ళుంటారు. హార్డ్ టైమ్స్లో వాళ్ళు సైలెంట్గా సపోర్ట్ చేస్తారు. అందుకే వాళ్ల సైలెన్స్ డిస్రెస్పెక్ట్ కాదు, అది వాళ్ల మైండ్కి అవసరమైన పాజ్. పాయింట్ 9. దే రిఫ్లెక్ట్ మోర్ దాన్ రియాక్ట్. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎక్స్ట్రోవర్ట్ వెంటనే రియాక్ట్ అవుతారు, కానీ ఇంట్రోవర్ట్ పాజ్ తీసుకుంటారు, ఆలోచిస్తారు, ఎనలైజ్ చేస్తారు. వాళ్ళు ఇమోషనల్ రియాక్షన్ కంటే లాజికల్ రిఫ్లెక్షన్ ఎంచుకుంటారు. అందుకే వాళ్ళు ఇంపల్సివ్ డెసిషన్స్ తక్కువగా తీసుకుంటారు. వాళ్ళు స్లోగా కనిపించవచ్చు, కానీ స్టేబుల్గా ఉంటారు. పాయింట్ 10. దే డోంట్ సీక్ స్పాట్లైట్, దే సీక్ మీనింగ్. ఇంట్రోవర్ట్కి ఫేమ్ అవసరం ఉండకపోవచ్చు, వాలిడేషన్ అవసరం ఉండకపోవచ్చు. వాళ్ళు మీనింగ్ఫుల్ వర్క్ కోరుకుంటారు, పర్పస్ కోరుకుంటారు. రూమ్లో లౌడెస్ట్ కాకపోయినా వాళ్ళు మోస్ట్ ఇన్సైట్ఫుల్ పర్సన్ కావచ్చు, కానీ వాళ్ళు నాయిస్ క్రియేట్ చేయరు, వాల్యూ క్రియేట్ చేస్తారు. అందుకే వాళ్ళు క్రౌడ్లో కనిపించకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ మాత్రం డీప్. ఇంట్రోవర్ట్ అంటే షై కాదు, ఇంట్రోవర్ట్ అంటే వీక్ కాదు, ఇంట్రోవర్ట్ అంటే యాంటీ సోషల్ కాదు. ఇంట్రోవర్ట్ అంటే ఎనర్జీ ఇన్వర్డ్, థాట్ డీప్, ఇమోషన్ ఇంటెన్స్, కనెక్షన్ సెలెక్టివ్. ప్రపంచం లౌడ్గా ఉండొచ్చు, కానీ క్వైట్ మైండ్స్ ప్రపంచాన్ని క్వైట్గా షేప్ చేస్తుంటాయి. మీరింట్రోవర్టా, లేక మీ లైఫ్లో ఒక సైలెంట్ స్ట్రాంగ్ ఇంట్రోవర్ట్ ఉన్నాడా? అలా అయితే కామెంట్స్లో క్వైట్ స్ట్రెంగ్త్ బ్లూ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే లైక్ కొట్టండి, మరియు వీడియోకి హైప్ కొట్టండి. దానివల్ల వీడియో చాలామందికి చేరుతుంది. క్వైట్ మైండ్స్ని రెస్పెక్ట్ చేసేవాళ్లతో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి డీప్ సైకాలజీ వీడియోస్ కోసం మన లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థింక్ డీప్, స్టే గ్రౌండెడ్ అండ్ స్టే రియల్.